హాయ్ అండి. ముంగిట్లో మొగలేరు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. మొక్కే వంగనిది మానే వంగన. ఒకరోజు గురువుగారు తాను ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు. గురువుగారి దగ్గరికి పక్కనే ఉన్న 4 చెట్లను అదే పనిగా చూస్తుండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు శిష్యుడు. గురువుగారు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు. ఆ 4 చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద మొక్క, మూడోది దానికంటే ఇంకో కొంచెం పెద్దది, నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు. అరే భలేగున్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటిపై చూస్తున్నాడు శిష్యుడు. అప్పటిగాని ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కని చాలా తేలిగ్గా లాగి పారవేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువుగారు చెప్పడంతో దాన్ని కూడా కష్టపడి లాగేశాడు. మూడో దాన్ని కూడా గురువుగారు లాగమని చెప్పడంతో తన శక్తిని అంతటిని ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారవేశాడు. ఇప్పుడు చివరిదైన 4వ చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువుగారు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు. శిష్యుడు ఆగుచాట్లను అంతసేపు చూసిన గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం. దానికి ఉదాహరణ ఈ 4వ చెట్టు. మొక్క వంగనది మానే వంగన అన్న సామెతకు ఇదే అర్థం నాయనా. చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన 1, 2, 3 చెట్లలాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే 4వ చెట్టులాగా దాన్ని మనం ఏమీ చేయలేం. కాబట్టి చెడు అలవాట్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి నాయనా అని చెప్పాడు గురువుగారు. ఇది మీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే ఆ చెట్లను ఉదాహరణగా చేయించి చెప్పాను అని అన్నాడు గురువుగారు. గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు. నీతి ఏమిటంటే చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పరవేయాలి. లేకుంటే అదే పెరిగి మహావృక్షమై మన అంతానికి దారితీస్తుంది.